వచ్చారు అందరూ వచ్చున్నారు. మనకి H16 ఏదైతే దెందులూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నేషనల్ హైవే రోడ్డు పక్కన ఉన్నటువంటి విలేజెస్ మూడు మండలాల నుంచి దుగ్గిర, పెదవేగి, పెదపాడు, దెందులూరు, ఏలూరు రోడ్ ఒక చిన్న స్టెప్. ఇక్కడ సంబంధించి కొన్ని ఇష్యూస్ అనేది మార్నింగ్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లో ఎమ్మెల్యే గారు ఐడెంటిఫై చేశారు. సో ఆ ఇష్యూస్ అన్ని కూడా ఒకసారి డిస్కస్ చేసి ఎక్కడెక్కడ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడ మనం రెక్టిఫై చేసుకుని ఇమీడియట్ గా కన్సల్ట్ అయ్యే వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ ఎగ్జిక్యూట్ చేయమని జూలై 10th లోపు మాక్సిమం వర్క్స్ అనేది కంప్లీట్ చేయమని అక్కడ ఇరిగేషన్ ఉంది. నన్ను అట్లా ఎందుకు చేశారు? అక్కడ ఏం రిప్రజెంట్ చేస్తున్నారంటే 2 సైడ్స్ నుంచి వాటర్ వస్తున్నాయి. ప్రపోజల్ నేను పెట్టాను సార్. ఏం చేయాలి? నోటిఫికేషన్ డిస్టర్బ్ చేసి ఇష్టానుసారం వెళ్ళిపోతే ఏదో అయిపోయిందని మీరేదో ఎక్కడ పడితే అట్లా తీసేసి క్లోజ్ చేసేస్తారా? ఆ దుగ్గురాల దగ్గర ఎందుకు వెళ్ళేది? అది ఎందుకని అట్లా వదిలిపెట్టలేరు? ఆ గ్యాప్ని మీరు సరి చేయాలి కదా. ఈ నిన్న తారీఖు ఇచ్చిన డేటు జూలై 10 సార్. అన్నంతా పూర్తి అక్కడ మనం జాతీయ జెండా ఉంది కదా, అక్కడ మేడం చెప్పారా ప్రాబ్లము? యాక్చువల్గా కలెక్టర్ ఉండేవారు. మీరు రోడ్ అప్రోచ్ ఎక్కడ ఎక్కుతారంటే మీ ఊళ్ళో ఎక్కడ ఎక్కడ దూరం నుంచి కదా బ్రిడ్జ్ దాటేటప్పుడు ఇటు తూర్పు వైపు నుంచి అటు పడవ వైపు నుంచి 2 సార్లు వెహికల్ వస్తే ఈ సర్వీస్ రోడ్లు వెళ్ళి చచ్చిపోతారు కదా. ఎవరైనా తెచ్చుకోవచ్చు. ఆ టైంలో ఎవరికైనా కలవచ్చు తప్ప మీరేనండి సార్. 2 years అయింది సార్. మరి అట్లనే చేసేది పని చేసే విధానం అట్లనే ఉంటా. వాడు ఏమేమి పని చేయాలి? షెడ్యూల్ ఈ ప్రకారం బాటమ్ రోడ్ స్ట్రక్చర్స్, ప్లాంటేషన్, రిపేర్స్ ఆఫ్ ది స్ట్రక్చర్స్ అండ్ రిపేర్స్ ఉన్న రోడ్ క్లీనింగ్. అదే సార్ హ్యాండ్ రైల్స్ తగిలిన రోడ్ ఏదైనా సెటిల్మెంట్ వచ్చిన నెక్స్ట్ పెయింటింగ్, సైన్ బోర్డ్స్, మీడియం ప్లాంటేషన్, ఎవెన్యూ ప్లాంటేషన్, డ్రైన్ క్లీనింగ్, అవన్నీ సార్. ఆ లిస్ట్ ప్రకారం ఎవెన్యూ ప్లాంటేషన్ ఒక మొక్కను నాటారా? దీని పర్యవేక్షణ ఎవరు? సూపర్వేషన్ ఎవరు? నేను చేస్తాను సార్. నేను చేస్తాను సార్. ఇప్పుడు నుంచి సార్. ఎక్కడుంది? వెళ్దాం, చూపిస్తాను ఫిజికల్ గా. ఇప్పుడు వెళ్దామా? ఫిజికల్ గా వెళ్దామా? మీరు ఆర్దేవ్ గారు స్వయంగా చెప్పాడు ఇక్కడికి వస్తే కార్లు వేసిపోతాయి. ఆయన తిరిగేది రోడ్డు మీద రాకుండా తక్కువ. ఆయనకి అది అర్థం అయిపోతుంది. ఎక్కడ మార్పు తీశారు? మీరు పెయింటింగ్ ఎందుకు వేయలేదు? మీరు పాత రోడ్డు, మీరు వేసింది కొత్త రోడ్డు. బైండింగ్ చేసుకుంటే పెంచుకుంటే రోడ్ అనేది దిగిపోతుంది. దిగిపోయిన తర్వాత మీరు తర్వాత రైన్ సీజన్ వస్తుందని వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు మీరు చూసుకుని మార్క్ చేసి అవన్నీ ఫుల్ఫిల్ చేయాలి కదా. ఎక్కడైతే దిగిపోతుందో, ఎక్కడైతే నీళ్లు స్టాగ్నెట్ అయిపోతున్నాయో చిన్న చిన్న కార్లు ఉంటాయి. పెద్దలాగా అయితే సైడ్కి వెళ్ళవు. కార్లు చిన్నగా ఉంటాయి, వాడికి తెలియదు. వర్షం పడుతుంది కాబట్టి నీళ్ళలో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతే బండి సైడ్ వెళ్ళిపోతుంది. స్టీరింగ్ కంట్రోల్ అవుతా ప్రమాదం జరుగుతుంది. ఎవరు ఆ టైంలో ఉంటాడు పోతారు. మనం దేనికి 10 లక్షల అడుగుని ఇచ్చి వాడి సపోర్ట్ గా మీరు ఎక్కడ నడిపిస్తున్నారా? మీరు ఎక్కడైతే డ్రైన్ మొత్తం మీద ఆ పొలాల్లో వాటర్ పోయినా మీకే సంబంధం. డ్రైన్ కట్టారు కాబట్టి మీ రోడ్డు నుంచి వచ్చిన వాటర్ అయినా మీకే సంబంధం. ఆ డ్రైన్ వాటర్ ఎక్కడైనా ఫ్లో అవుతుందా? డ్రైన్ లో ఫ్లో అయ్యే విధంగా కట్టించారా? ఏమండి మీరు ఏం చూస్తున్నారు? దగ్గర చూడండి. ఇలాంటివన్నీ ఎమ్మెల్యే గారు చెప్పాలా మనకి? చేసి అది దాటిన తర్వాత ఇంకా ఒంగోలు చేసి మీరు ఇంకంతా మంది బాగా పెంచి చేశారు. వీటి మనం ఇక్కడ జవాబుదారీ చేశారు. మీ దాంట్లో కూడా జవాబుదారీ చేశారు. దానివల్ల ఉపయోగం ఉంది. ఎందుకంటే గెలిచిన క్షణంలో 2 గేదెలు, గొర్రెలు రావు, మేకలు రావు, మనిషి దాటలేడు.
ప్రమాదం జరుపుకున్నాం. ఎన్ని ప్రాణాలు పోయినా చూసుకోండి. గరుడ దగ్గర దాని భయపడ గరుడ దగ్గర మీద మీ స్కోప్ లో ఉండదు. తీసుకెళ్లాల్సింది మీరు మీకు మీరు తప్పులని చెప్తే ఎవరు బాధ్యతది ఎట్లా ఇంత రాజపడదు. మీరు ఎట్టి ప్రపోజల్ పంపించాల్సింది. చేతం పడింది రోడ్డు ఎందుకు చేయలేదు అక్కడ. రోడ్డు ఓపెన్ చేసినప్పుడే మీ రోడ్డు తప్పు సర్వీస్ రోడ్ ఎందుకు కంప్లీట్ చేయాలి? లేదు సరేండి అంతా ఉంది కాదు లేకుండా ఎంతమంది ఉన్నారు రోడ్డు వేసుకుంది. మా వాడు ఎవరు చనిపోవడానికి నేను ఇష్టపడను. గవర్నమెంట్ చెప్పి ఉన్నటువంటి ఇబ్బందులు పరిష్కారం చేయడానికి మీకు ఉద్యోగం చేస్తాను. మీ సొంతది కాదు, నా సొంతది కాదు. మీరు ఆ బిద్దు పెట్టడం వల్ల నాకేమి పర్సనల్ ప్రాఫిట్ ఉండదు. నేను ప్రజల కోసం మేము అడుగుతున్నాను. మీరు అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అధికారులుగా మీకుంది. మాతో మీరు అడిగించుకోకూడదు, మాతో చెప్పించుకోకూడదు. మరి ఎంత బాగా చేశారంటే మిమ్మల్ని సేవలోకి అభినందించాల్సింది పోయి అది కట్టినామండి ఇది కట్టినామండి. నాకు కాదు అది. ప్రజల యొక్క ప్రాణాల కోసం అడుగుతాం. వాళ్ళ ప్రమాదాలు జరపడం ఉండడం కోసం అడుగుతాం. వాళ్ళ కన్వీనెంట్ కోసం అడుగుతాం. గతంలో కూడా ఇంత గట్టిగా మాట్లాడుతుంటే మీరు ఇంతకాడికి వచ్చిండేది అది. ఇదే దక్షిణాపురం దగ్గర కూడా బ్రిడ్జ్ లేదు. నేను ఇప్పుడు ఆ రోజు విద్యుత్ కంప్లైంట్ ఇచ్చి ధర్నా చేస్తున్నాం గొడవ చేస్తే ఆయన తెలిసి వచ్చినాపేట అప్పుడు ప్రపోజల్ పెట్టి లేదని మళ్ళీ ఇచ్చారు. అతను రిటైర్డ్ వెటనరీ డాక్టర్. ఆ ఫ్యామిలీ అంతా ఎంత పెట్టుకున్నారు. అదే కాదు మనకు జరిగింది అనుకున్నది. ఆ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? కేవలం మీరు రోడ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం వల్ల, మీరు దాన్ని డిజైన్ చేసేటప్పుడే మీరు డిజైన్ తీసుకోవడం వల్ల వచ్చిన వచ్చారు. అందరూ వచ్చున్నారు. మనకి H16 ఏదైతే దెందులూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నేషనల్ హైవే రోడ్డు పక్కన ఉన్నటువంటి విలేజెస్ మూడు మండలాల నుంచి దుగ్గిర, పెదవేగి, పెదపాడు, దెందులూరు, ఏలూరు రూరల్ ఒక చిన్న స్టెప్ తగ్గబెట్టారు. ఇక్కడ సంబంధించి కొన్ని ఇష్యూస్ అనేది మార్నింగ్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లో ఎమ్మెల్యే గారు ఐడెంటిఫై చేశారు. సో ఆ ఇష్యూస్ అన్ని కూడా ఒకసారి డిస్కస్ చేసి ఎక్కడెక్కడ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడ మనం రెక్టిఫై చేసుకుని ఇమీడియట్ గా కన్సల్ట్ అయ్యే వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ ఎగ్జిక్యూట్ చేయమని జూలై 10th లోపు మాక్సిమం వర్క్స్ అనేది కంప్లీట్ చేయమని అక్కడ దక్షిణాపురం దగ్గర ఇరిగేషన్ ఉంది. దాన్ని అట్లా ఎందుకు చేశారు? అక్కడ ఏం రిపేర్ చేస్తున్నారంటే 2 సైడ్స్ నుంచి వాటర్ వస్తున్నాయి. ప్రపోజల్ నేను పెట్టాను సార్. ఏం చేయాలి నోటిఫికేషన్ తెలీదా? డిస్టర్బ్ చేసి ఇష్టానుసారం వెళ్ళిపోతే ఏదో అయిపోయిందని మీరేదో ఎక్కడ పడితే అట్లా తీసేసి క్లోజ్ చేసేస్తారా? ఆ దుగ్గురాల దగ్గర ఎందుకు వెళ్ళేది? అది ఎందుకని అట్లా వదిలిపెట్టలేరు? ఆ గ్యాప్ని మీరు సరి చేయాలి కదా. ఇది ఎన్నో తారీఖు ఇచ్చిన డేటు జూలై 10 సార్. ఉన్నదా పూర్తి అక్కడ మనం జాతీయ జెండా ఉంది కదా, అక్కడ మేడం గారికి చెప్పారా ప్రాబ్లము? యాక్చువల్గా కలెక్టర్ ప్రింటర్ అనుకునేవాడు. మీరు రోడ్ అప్రోచ్ ఎక్కడ ఎక్కుతారంటే మీ ఊళ్ళో అయితే అట్లా ఎక్కడ దూరం నుంచి కాదు కదా. విద్యుత్ దాటేటప్పుడు ఇటు తూర్పు వైపు నుంచి అటు పడవ వైపు నుంచి 2 సార్లు వెహికల్ వస్తే ఈ సర్వీస్ రోడ్లు వెళ్ళి చచ్చిపోతారు. ఎవరైనా చచ్చిపోవచ్చు. అడేలో ఎవరికైనా జరగచ్చు. మీరేనండి సార్ 2 years అయింది సార్. మరి అట్లనే చేసేది పని చేసే విధానం అట్లే ఉంటా. వాడు ఏమేమి పని చేయాలి? షెడ్యూల్ ఈ ప్రకారం టోటల్ రోడ్ స్ట్రక్చర్స్, ప్లాంటేషన్, రిపేర్స్ ఆఫ్ ది స్ట్రక్చర్స్ అండ్ రిపేర్స్ ఉన్న రోడ్ క్లీనింగ్. అదే సార్ హ్యాండిల్స్ తగిలిన రోడ్ ఏదైనా సెటిల్మెంట్ వచ్చిన నెక్స్ట్ పెయింటింగ్, సైన్ బోర్డ్స్, మీడియం ప్లాంటేషన్, ఎవెన్యూ ప్లాంటేషన్, డ్రైన్ క్లీనింగ్ అవన్నీ సార్. ఆ లిస్ట్ ప్రకారం ఎవెన్యూ ప్లాంటేషన్ ఒక మొక్కను నాటారా? దీని పర్యవేక్షణ
సూపర్వైజేషన్ ఎవరు నేను చేస్తాను సార్ ఆ? నేను చేస్తాను సార్ ఇప్పుడు నుంచి మీరు చేస్తారా ఇప్పుడు మీరేనా ఇప్పుడు నుంచి సార్ ఎక్కడ ఉంది వెళ్దాం చూపిస్తాను ఫిజికల్ గా ఇప్పుడు వెళ్దామా సార్ ఫిజికల్ గా వెళ్దామా మీరు ఆర్దేవ్ గారు స్వయంగా చెప్పాడు ఇక్కడికి వస్తే కార్లు వేసిపోతాయి ఆయన తిరిగే రోడ్డు మీద రాకుండా తక్కువ ఆయనకే అది అర్థం అయిపోతుంది ఎక్కడ మార్క్ చేశారు మీరు పెయింటింగ్ ఎందుకు చేయలేదు మీరు పాత రోడ్డు మీరు వేసింది కొత్త రోడ్డు బైండింగ్ చేసుకుంటే పెంచుకుంటే రోడ్ అనేది దిగిపోతుంది దిగిపోయిన తర్వాత మీరు తర్వాత రెయిన్ సీజన్ వస్తుందని వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు మీరు చూసుకుని మార్క్ చేసి అవన్నీ ఫుల్ఫిల్ చేయాలి కదా ఎక్కడైతే దిగిపోతుందో ఎక్కడైతే నీళ్ళు స్టాగ్నెట్ అయిపోతున్నాయో చిన్న చిన్న కార్లు ఉంటాయి పెద్దలాగా అయితే సైడ్కి వెళ్ళవు కార్లు చిన్నగా ఉంటాయి వాడికి తెలియదు వర్షం పడుతుంది కాబట్టి నీళ్ళలో వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతే బండి సైడ్ వెళ్ళిపోతుంది స్టీరింగ్ కంట్రోల్ అవ్వ ప్రమాదం జరుగుతుంది ఎవరు ఆ టైం ఎవరు పోతారు మనం దేనికి 10 లక్షల అడుగుని ఇచ్చి వాడి సపోర్ట్ గా మీరు ఎక్కడ నడిపిస్తున్నారా అదే మీరు ఎక్కడైనా డ్రైన్ మొత్తం మీద ఆ పొలాల్లో వాటర్ తాగినా మీకే సంబంధం డ్రైన్ కట్టారు కాబట్టి మీ రోడ్డు నుంచి వచ్చిన వాటర్ అయినా మీకే సంబంధం ఆ డ్రైన్ వాటర్ ఎక్కడైనా ఫ్లో అవుతుందా డ్రైన్ లో ఫ్లో అయ్యే విధంగా కట్టించారా ఏమండి మీరు ఏం చూస్తున్నారు దగ్గర చూడండి ఇలాంటివన్నీ నెమ్మదిగా చెప్పాలి మనకి ఇంప్రూవ్మెంట్ చేసి అది దాటిన తర్వాత ఇంకా ఒంగోలు చేసి మీరు ఇంకంతా మంది బాగా పెన్షన్ చేశారు మీకు మనకి ఇక్కడ దేవతలు చేశారు మీకు మీ దాంట్లో కూడా దేవతలు చేశారు దానివల్ల ఉపయోగం ఉంది ఎందుకంటే గెలిపిన షడంగా రోడ్డు మీద గేదెలు గొర్రెలు రావు మేకలు రావు మనిషి దాటలేడు ప్రమాదం జరుపుకున్నాం ఎన్ని ప్రాణాలు పోయినాయి చూసుకోండి గరుడ దగ్గర దాని భయపడ గరుడ దగ్గర మీరు మీ స్కోప్ లో ఉండదు తెలిసింది మీరు మీరు తప్పులు అని చెప్పి ఎవరు బాధ్యత ఎట్టుగా మీకు ఇంతగా అని రాజపడదు మీరు 8% ప్రపోజల్ పంపించేస్తుంది చేతపడింది రోడ్డు ఎందుకు చేయలేదు అక్కడ రోడ్డు ఓపెన్ చేసినప్పుడే మీ రోడ్డుతో పాటు సర్వీస్ రోడ్ ఎందుకు కంప్లీట్ చేయాలి లేదంటే అండి అంతా ఉండి కాదు లేకుండా ఎంతమంది ఉన్నారు రోడ్డు వేసుకుంది మా వాడు ఎవరు చనిపోవడానికి నేను ఇష్టపడ గవర్నమెంట్ చెప్పి ఉన్నటువంటి ఇబ్బందులు పరిష్కారం చేయడానికి మీకు ఉద్యోగం చేస్తాను మీ సొంతది కాదు నా సొంతది కాదు మీరు ఆ బ్రిడ్జ్ పెట్టడం వల్ల నాకేమి పర్సనల్ ప్రాఫిట్ ఉండదు నేను ప్రజల కోసం మేము అడుగుతున్నాను మీరు అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అధికారులుగా మీకుంది మాతో మీరు అడిగించుకోకూడదు మాతో చెప్పించుకోకూడదు సార్ ఎంత బాగా చేశారంటే మిమ్మల్ని సేవలో అభినందించాల్సింది పోయి అది కట్టలేమండి ఇది కట్టలేమండి నా ఆస్తి కాదు అది ప్రజల యొక్క ప్రాణాల కోసం అడుగుతాం వాళ్ళ ప్రమాదాలు జరపడం ఉండడం కోసం అడుగుతాం వాళ్ళ కన్వీనెంట్ కోసం అడుగుతాం గతంలో కూడా ఇంత గట్టిగా మాట్లాడుతుంటే మీరు ఇంతకాడికి వచ్చింది అది ఇదే దక్షిణాపురం దగ్గర కూడా బ్రిడ్జ్ లేదు నేను ఇప్పుడు 6 రోజులు క్రికెట్ కంప్లైంట్ ఇచ్చి ధర్నా చేస్తున్నాం గొడవ చేస్తే ఆయన తెలుసు చిన్నపడాను అప్పుడు ప్రపోజల్ పెట్టి లేదని మళ్ళీ ఇచ్చారు అతను కట్టాడు వెంటనే డాక్టర్ ఆ ఫ్యామిలీ అంతా ఎంత పెట్టుకున్నారు అదే కాదు మనకు జరిగింది అనుకున్నది ఆ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది కేవలం మీరు రోడ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం వల్ల మీరు దాన్ని డిజైన్ చేసేటప్పుడే మీరు డిజైన్ తీసుకోవడం వల్ల వచ్చిన